వెల్కమ్ టు వైల్డ్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ను కొంచెం రిక్వెస్ట్గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 6 months వరకు వెయిట్ చేయమన్నట్టు తెలుస్తుంది. అసలు ఏంటి గాసిప్స్, దీని గురించి డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం మనతోటి సినీ క్రిటిక్ జగదేవ్ గారు ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హాయ్ సార్. నమస్తే అండి. మాటల మాంత్రికుడు అల్లు అర్జున్ గారిని వెయిట్ చేయమంటూ ఏంటి ఐకాన్ స్టార్? యాక్చువల్గా ఇక్కడ రెండు రకాల వాదనలు వినిపిస్తున్నాయి. ఒకటి, బన్నీ గారు నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏది స్టార్ట్ అవ్వలేదు అనేది ఒక వార్త. మరోవైపు బన్నీ గారే కాస్త రెస్ట్ తీసుకుంటున్నారు, బాడీ కొంచెం అడ్జస్ట్ అవ్వాలి, స్ట్రీమింగ్ చేసుకుంటున్నారు అనేది ఇంకొక వార్త. అయితే ఇక్కడ ఎందుకంటే లాస్ట్ టైము నాగవంశీ గారు కూడా, అంటే త్రివిక్రమ్ గారి కాంబినేషన్ మ్యాక్సిమం నాగవంశీ గారు చేస్తారు కదా, ఆయన కూడా ప్రొడ్యూసర్ ఏం చెప్పారంటే త్రివిక్రమ్ గారి సినిమా నెక్స్ట్ ఏప్రిల్ వరకు స్టార్ట్ అయ్యేలా లేదు మా కాంబినేషన్లో, ఈలో ఆయన ఏదైనా చేస్తే మేము మళ్ళీ ఆయన డేట్స్ తీసుకున్నా ప్యారలల్గా ఏదో చేసుకుంటాం అన్నట్టుగా చెప్పారు. సో ఇక్కడ మనకి ఇవాళ వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే త్రివిక్రమ్ గారే బన్నీ గారిని కలిసి ఫైనల్ స్టోరీ లైన్ ఇది ఇట్లా వచ్చింది, దీన్ని మాడిఫికేషన్స్ చేస్తే దీన్ని చేయాలనుకుంటున్నాం, మీరు మీకోసం వెయిట్ చేస్తున్నాను అన్నట్టు త్రివిక్రమ్ గారు చెప్పినట్టుగా వార్తలు, ఫిలిం నగర్ సమాచారం. అది కూడా ఎట్లా ఉండబోతుందంటే, ఇప్పటికే త్రివిక్రమ్ బన్నీ కాంబినేషన్లో 3 బాగానే ఆడాయి. ఫస్ట్ జులై వచ్చింది, జులై బాగానే ఆడింది. సన్ ఆఫ్ సత్యమూర్తి కూడా బాగానే ఆడింది. తర్వాత 3వది అలవైకుంఠపురం బ్లాక్ బాస్టర్. సో ఇప్పుడు మళ్ళీ ఈ కాంబోలో మంచి సినిమా అంటే ఈసారి డిఫరెంట్గా మైథలాజికల్ ఏదైనా ఒక పౌరాణికం కానీ ఏదో పాత స్టోరీని పాత తరం కథనిలాగా కానీ ఏదో త్రివిక్రమ్ గారు స్టైల్లో చేయాలనేది ఒక ఆలోచన ఉంది. దానికి బన్నీ గారు కూడా యాక్సెప్ట్ కాకపోతే ఈ మధ్యకాలంలో ఈ కేసు ఇష్యూ అనవసరంగా అతను ప్రమేయం లేకపోయినా ఇబ్బంది పడిన నేపథ్యంలో ఆయన విదేశాలకు వెళ్ళి కొంత అన్ని బాడీకి అన్ని సెట్ చేసుకొని, అంటే కొన్నిసార్లు వాళ్ళు ఏంటంటే బాడీ ఎట్లా ఇలా అవుతుంది, ఇది కంట్రోల్ ఎలా పట్టేసాయి, లేదంటే దీనికి ఇంకా ఫర్దర్గా ప్రాబ్లం రాకుండా ఏం చేయాలని వాళ్ళు ఎట్లాగైనా హీరోలు కాబట్టి ఆ మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలి అన్ని రకాలుగా. పలపైన భాగం నుంచి పాదం అడుగు వరకు ఎక్కడ ఏ ఇబ్బందులు లేకుండానే చూసుకోవాలి. అయితే ఇక్కడ ఇట్లా ఈ ప్రాసెస్లో ఆయన విదేశాలకు వెళ్ళి రావడం తర్వాత కలవడం లేట్ అయింది కాబట్టి మేబీ అందువల్ల ఇంకో అంతకుముందే యాక్సెప్ట్ చేసిన స్టోరీ ఎవరిది గుర్తు రావట్లేదు, సరే ఆ స్టోరీ కూడా ఉంది కాబట్టి అది ఓకే చేసిన నేపథ్యంలో ఇది కూడా చేయాలి అనే ఒక కాన్సెప్ట్లో కూడా ఉన్నారు. సో ఈ జవాన్ సినిమా డైరెక్టర్, ఆయన పేరు అట్లీ గారి డైరెక్షన్లో కూడా నెక్స్ట్ బన్నీ గారి సినిమా కథ అంతా ఓకే అయింది. కాకపోతే బేబీ జాన్ సినిమా సరిగ్గా ఆడకపోవడం, అంటే తెలుగులో తమిళ్లో విజయ్ గారు తీసింది మనకు తెలుగులో కూడా రీమేక్ అయింది, సంథింగ్ ఏదో కాకితో ఏదో వస్తుంది, పోలీసోడు సినిమా మనకి ఓకే కానీ తమిళ్లో మంచి హిట్. ఇక్కడ బిగిల్ కూడా ఆయిందే బాగానే ఆడింది, మన తెలుగులో కూడా బాగానే ఆడింది. బట్ హిందీలో బేబీ జాన్ మళ్ళీ తీశారు, కీర్తి సురేష్ను ఆయన ఎవరు, ఇంకా అర్జున్ ధావన్ ఎవరు. సో అది ఇక్కడ అంతగా రాణించలేదు. సో ఆ అట్లీతో మళ్ళీ సినిమా అనేసరికి బన్నీయే పూర్తి స్థాయిలో కాల్ షీట్లు ఇవ్వట్లేదు అట్లీ మూవీ అని ఒక టాక్ ఉంది. మరోవైపు అట్లీ గారి సినిమాయే బన్నీ ఓకే చేశారు, కొద్ది కమర్షియల్, ఎందుకంటే జవాన్తో మంచి హిట్ కొట్టాడు కాబట్టి పాన్ ఇండియా లెవెల్లో, షారుఖ్ ఖాన్ గారికి చాలా రోజుల తర్వాత హిట్ కాబట్టి అట్లీతో బన్నీ గారి సినిమా ఉండబోతుంది. ఒకవేళ ఉన్నా కూడా నాకు మూవీ అయిన తర్వాత ఆ ప్యారలల్గా త్రివిక్రమ్ గారు కూడా స్టార్ట్ చేయాలి అనే ధోరణిలో కూడా కనిపిస్తున్నారు. అయితే త్రివిక్రమ్ గారు మైథలాజికల్ మూవీ కాబట్టి బన్నీ రెండు బ్యాలెన్స్గా కాకుండా కొంచెం, ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఒక సినిమా చేసినప్పుడు ఆ సినిమా అయ్యేంత వరకు కూడా పరకాయ ప్రవేశంలా ఉంటుంది, ఇన్వాల్వ్గా ఎలాగైనా చేయాలి, ఎలాగైనా ఉండాలి ఏంటి ఇది అది కంప్లీట్గా. ఇప్పుడు పుష్ప ఉన్న రోజులు భుజం ఇలా ఉండడము, బాడీ లాంగ్వేజ్, యాక్సెంట్ అంతా కూడా అదే ట్రాన్స్లో మాట్లాడే ఒక ఇన్వాల్వ్మెంట్ అనమాట, పరకాయ ప్రవేశంలాగా. సో ఇప్పుడు మధ్యలో మైథలాజికల్ మూవీ చేయడం, మళ్ళీ అట్లీ గారితో జనరల్ మూవీ చేయడం అనేది కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు వచ్చే నేపథ్యంలో మేబీ కొంచెం గ్యాప్ తీసుకుందాం, లేదా ఇది పూర్తిగా ఒక హాఫ్ కానీ 3/3 సినిమా అయిపోయిన తరువాత కూడదంటే అప్పుడు త్రివిక్రమ్ గారు స్టార్ట్ చేద్దామన్నట్టుగా మాట్లాడుకున్నారంట. త్రివిక్రమ్ గారు కూడా దానికి ఓకే చెప్పారు. మొత్తం మీద ఈ అట్లీతో కానీ లేదా ఇంక వేరే ప్రాజెక్టుతో కూడా ఓకే అయ్యి సగం సినిమా పైగా అయిపోయాక అప్పుడు త్రివిక్రమ్ గారి సినిమా ప్యారలల్గా కూడా చేయడానికి ఓకే అన్నారట. ఈలోగా ఆయన కూడా కొద్దిగా మానసికంగా కానీ శారీరకంగా కానీ కొద్దిగా స్టేబుల్ అవ్వాలి అనే దాని మీద ఈ వార్తలు వినిపిస్తున్నాయి. అలా కాకపోయినా కొన్నిసార్లు ఏమంటారంటే ఈ డిస్టర్బెన్స్ వచ్చింది, ఫ్యామిలీతో వెళ్ళిపోవాలి. ఇప్పుడు మహేష్ బాబు ఉన్నారు,
ఆయన ప్రతి సినిమా ఆయన వెంటనే ఒక 10 రోజులు 15 రోజులు ఎక్కడికో ట్రిప్ వెళ్ళిపోతాడు ఫారెన్, ప్రశాంతంగా గడిపి రావడానికి. ఎవరైనా ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో కొంత వెళ్ళి గడపాలని అనుకుంటారు. వాళ్ళకి ఏం చెప్పండి, మనం ఇక్కడ నుంచి తిరుపతి వైజాగ్ వెళ్ళినట్టుగా వాళ్ళు విదేశాలకు కూడా వెళ్ళిపోతారు అవలేలుగా. మనీ మేక్స్ మెనీ థింగ్స్ కదా. సో కోట్లలో రెమ్యునరేషన్ తీసుకునే హీరోలకి అవి పెద్ద సమస్యే కాదు. ఎక్కడికి వెళ్ళాలన్నా ఓన్ చార్టర్ ఫ్లైట్లో కూడా తిరగగల కెపాసిటీ ఉన్న వాళ్ళు. సో బట్ మన కోసం తాపత్రయపడి మన కోసం బాడీ కూడా లైనప్ చేసుకొని బాడీ షేమింగ్ ఎవరు చేయకూడదు. జాగ్రత్తగా ఫిజిక్ ఉంచుకోవాలి. అన్ని నచ్చినవన్నీ తినేద్దాం ఉన్న ఇష్టం వచ్చినట్లు లావ్ అయిపోదాం అంటే కుదరదు. జాగ్రత్తగా ఉండాలి. అన్ని ప్రాక్టీస్ చేస్తుండాలి. రోజు డ్యాన్స్ ప్రాక్టీస్ చేయాలి, యోగా చేయాలి, స్విమ్మింగ్ చేయాలి, ఇలా రకరకాలు ఉంటాయి. సో కాబట్టి అవన్నీ ఒకసారి కొంత గ్యాప్ తీసుకుని చేస్తే బాగుంటుందని కాన్సెప్ట్లో కూడా ఉంటారు. సినిమా చేసినప్పుడు ఏమవుతుందంటే ఒక్కోసారి నైట్ టైం కూడా షూట్ కంటిన్యూ అవుతుంటుంది, స్ట్రెయిన్ అయిపోతుంటారు. షూటింగ్ పాటలు కానీ ఫైట్స్ కానీ పెట్టేటప్పుడు చాలా స్ట్రెయిన్ అవుతారు. మనం సింపుల్గా ఇది సింపుల్ ఫైటే కదా, ఒక 2 minutes అనుకుంటా, 2 minutesకి కనీసం 1 weekend తీస్తారు. ఆ రోప్ వర్క్, వైర్ వర్క్, సీజీలు, గ్రాఫిక్స్ పెట్టడం ఇవన్నీ కూడా. కాబట్టి అలాంటి సందర్భాల్లో కాస్త గ్యాప్ తీసుకొని రెస్ట్ పొజిషన్కి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ చేసి ఉండొచ్చు. ఆ విధంగా త్రివిక్రమ్ గారి సినిమాకి గ్యాప్ దొరుకుండొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఓకే. సో అయితే వీళ్ళిద్దరి కామలు వచ్చే మూవీ అసలుకి ఎక్స్పెక్టేషన్స్ ఫ్యాన్స్ అయితే భారీగానే పెట్టుకున్నారు సార్. ఎలా ఉండబోతుంది అంటే వరుస ముందు 3 హిట్లు అయిన తర్వాత ఇప్పుడు మైథలాజికల్గా అనేసరికి ఎలా ఉండబోతుంది అనేది చెప్పలేం. మైథలాజికల్ అంటే ఖచ్చితంగా పౌరాణికం అనే కాదు, కొంచెం పాత తరం ఒకసారి బ్యాక్కి వెళ్తే అప్పుడు ఎట్లా ఉంటుంది ఒక మైథలాజికల్ స్టోరీ, మిత్ అంటారు అనేది. మరి దాన్ని సోషల్ ఎలిమెంట్గా తీస్తారా లేదా పౌరాణిక ఎలిమెంట్గా తీస్తారా అనేది చూడాలి. అది దర్శకుడు ప్రతిభ బట్టి ఉంటుంది. ఇప్పుడు ఎట్లా అంటే కొన్నిసార్లు ఇప్పుడు భారతీయుడి సినిమా నుంచి ఒక కాన్సెప్ట్ వచ్చింది. ఎట్లా అంటే ఆయన పాత ఒకసారి చూపించేసరికి బ్లాక్ అండ్ వైట్లో చూపించి స్టార్ట్ చేశారు. అంటే ఫ్లాష్ బ్యాక్, అప్పుడులో కలర్ లేదు కదా, బ్లాక్ అండ్ వైట్ అంటే ఫ్లాష్ బ్యాక్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చింది శంకర్ గారే భారతీయుడి సినిమా నుంచి. సో అలాగా ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చూపిస్తారు. పాత తరం అంటే సెట్టింగ్స్ కూడా, ఇల్లు, పాత తరం కార్లు. ఇప్పుడు మన RRR వచ్చింది. RRRలో కూడా ఎక్కడ పడితే అక్కడ కరెంట్ పోల్స్ చూపించినట్టుగా, మొబైల్ ఫోన్లు మాట్లాడినట్టుగా, పెద్ద పెద్ద కార్లు వచ్చినట్టుగా అవేం లేదు కదా. గుర్ర బండీలు లేదంటే పాత తరం కార్లు చూపించినట్టుగా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. సో అట్లాంటి జాగ్రత్తలతో తీసుకోవాలంటే, ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ ఎందుకు అంత బాగా ప్లాన్ చేస్తున్నారంటే ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ బన్నీ అల్లు అర్జున్ కాబట్టి పుష్ప ఇమేజ్తో ఉన్నది కాబట్టి ఆ స్థాయి ఎక్స్పెక్టేషన్ పెరిగిపోద్ది. ఇది నిజంగా ఏమాత్రం బాగుంటే పర్వాలేదు, ఏమాత్రం ఉన్నా దాంతో కంపేర్ చేసి సినిమా అంత బాగాలేదురా అన్నట్టు మాట్లాడతారు. కాబట్టి జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని అన్నీ అని చెప్తే అప్పుడు త్రివిక్రమ్ గారు కూడా బాబు నీ కోసమే ఆగాను, నీ కోసమే చేశాను, నీ కోసమే రాసుకున్నాను, ఇది ఇంకెవరు చేయలేరు, నువ్వే యాక్సెప్ట్ చేయాలి అన్నట్టుగా కూడా పట్టు కూర్చున్నారంట. ఇంకా బన్నీ ఫ్రీ అవ్వడమే నెక్స్ట్ పట్టాల మీదకి వెళ్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ.